మనందరం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు వింటూనే ఉంటాం. కానీ మనకు స్వాతంత్రం రావడానికి చాలా సంవత్సరాలకు ముందు పంజాబ్‌లో జరిగిన ఒక ఊచకోతలో వేలాది మంది భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ ఊచకోతకు కారణమైన బ్రిటిష్ అధికారిని చంపడానికి 21 సంవత్సరాల పాటు ఎదురు చూసి ప్రతీకారం తీర్చుకున్న భారత విప్లవకారుడు గురించి మీకు తెలుసా? ఆయనే సర్దార్ ఉధమ్ సింగ్. ఉధమ్ సింగ్ 1899 డిసెంబర్ 26న పంజాబ్‌లోని సునం అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నతో కలిసి అనాథాశ్రమంలో పెరిగారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లో జరిగిన ఒక సంఘటన ఉధమ్ సింగ్ జీవితాన్నే మార్చివేసింది. పంజాబ్‌లోని అమృత్సర్‌లో జలియన్ వాలాబాగ్ అనే ఒక మైదానం ఉంది. ఆ రోజు ఆ మైదానంలో వేలాది మంది భారతీయులు ఒక శాంతియుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం గురించి తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో కొంతమంది బ్రిటిష్ సైనికుల్ని జలియన్ వాలాబాగ్ మైదానానికి పంపించింది. ఆ మైదానానికి ఉన్న ఒకే ఒక ఎగ్జిట్ ని సైనికులు మూసివేసి నిరాయుధులైన వేలాది మంది ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఊచకోతలో 1000 మందికి పైగా భారతీయులు చనిపోయారని అంచనా. ఈ కాల్పులు జరపడానికి ఆమోదం తెలిపిన వ్యక్తి అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన జనరల్ ఓడ్వయ్యర్. ఈ సంఘటన జరిగేటప్పటికి ఉధమ్ సింగ్ వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ వేలాది మంది ప్రజల బలిదానానికి ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకుంటానని ఉధమ్ సింగ్ నిశ్చయించుకున్నాడు. తరువాత 20 ఏళ్ల గదర్ పార్టీలో ఇంకా భగత్ సింగ్ వంటి విప్లవకారులతో కలిసి పనిచేశాడు. తన పేరు, పాస్పోర్ట్ మార్చుకుని 20 ఏళ్ల తర్వాత లండన్ చేరుకున్నాడు. ఎట్టకేలకు 1940వ సంవత్సరంలో, అంటే జలియన్ వాలాబాగ్ జరగడానికి 21 సంవత్సరాల తరువాత ప్రతీకారం తీర్చుకోవడానికి ఉధమ్ సింగ్ కి సరైన అవకాశం వచ్చింది. మార్చి 13, 1940వ సంవత్సరం లండన్లోని క్యాక్స్టన్ హాల్లో జలియన్ వాలాబాగ్ ఊచకోతకి ఆదేశాలిచ్చిన మైఖేల్ ఆడ్వయ్యర్ పై తుపాకీతో కాల్పులు జరిపి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఆ తరువాత అక్కడే పట్టుబడడంతో తనని బ్రిటిష్ కోర్టులో ప్రవేశపెట్టి ఉరిశిక్ష విధించారు. 1940 జూలై 31న ఉధమ్ సింగ్ కి ఉరిశిక్ష అమలు చేయబడింది. ఉధమ్ సింగ్ జీవిత చరిత్రపై 2021వ సంవత్సరంలో సర్దార్ ఉధమ్ అనే సినిమాని విడుదల చేశారు. మీరు గనక ఈ సినిమా చూడకపోయినట్టయితే తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో హిస్టరీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.